Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka ISL Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో ఫోర్త్ పేపర్ అయినటువంటి ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అనే పేపరు చాలా ఈజీగా మనకున్న అవగాహనతో, మనకున్నటువంటి నాలెడ్జ్ తోటి, మనకున్నటువంటి కామన్ సెన్స్ తోటి, మనకున్నటువంటి బేసిక్ ఎథికల్ వాల్యూస్ తోటి రాయగలిగేటటువంటి పేపర్ అది. యాక్చువల్గా మనకి ఎథిక్స్కి సంబంధించినటువంటి ఈ నీతి, నిజాయితీ వీటికి సంబంధించినటువంటి అంశాలు మనకి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి నేర్పిస్తారు. నీతిగా ఎలా ఉండాలి, న్యాయంగా ఎలా ఉండాలి, ధర్మంగా ఎలా ఉండాలి నేర్పిస్తూ ఉంటారు. వాటి మీదే మనకి ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ చాలా ఈజియెస్ట్ పేపరు. చాలా ఈజీగా కేస్ స్టడీస్ కానీ 100 మార్క్స్కి ఉన్నటువంటి కేస్ స్టడీస్ కూడా మీరు చాలా ఈజీగా రాయొచ్చు. అన్నీ కూడా మీకున్నటువంటి ఈ ఎథికల్ వాల్యూస్ మీద మీకున్నటువంటి ఐడియా మీద, ఈ నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం వీటి మీద ఉన్న ఐడియాతోటి మీరు రాయగలిగినటువంటి క్వశ్చన్సే వస్తాయి మెయిన్స్లో. ఇది కేవలం మెయిన్స్లోనే ఉంది. ఈ పేపర్ ప్రిలిమ్స్లో ఉండదు కాబట్టి కేవలం మెయిన్స్లోనే. మళ్ళీ మనకి ఇంటర్వ్యూలో కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట ఈ పేపర్. కాబట్టి ఇందులో మనం మంచి స్కోర్ చేసుకోవచ్చు. సివిల్ సర్వీసెస్లో ఆప్షనల్, ఎథిక్స్, జనరల్ ఎస్సే ఈ మూడిట్లో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిటర్న్ ఎగ్జామ్స్లో ఈ మూడిట్లో మనం ఇన్ని మార్క్స్ వస్తాయని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట. చాలా బాగా రాయడానికి అవకాశం ఉన్నవి కూడా ఇవే అన్నమాట. మిగతా జనరల్ స్టడీస్లో ఏంటంటే కొంచెం 70% క్వశ్చన్స్ ఏంటంటే కరెంట్ రిలవెంట్గా వస్తుంటాయి కాబట్టి కాంటెంపరీ ఇష్యూస్ మీద. సో ఆల్మోస్ట్ అందరూ ఒకే రకంగా పర్ఫామ్ చేయగలుగుతారు. వీటిల్లో కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉన్నవి ఇవి ఆప్షనల్స్, ఎథిక్స్ అండ్ ఎస్సే. సో అందుకని ఈ ఎథిక్స్ పేపర్ కూడా మనకి 250 మార్క్స్ ఫుల్ పేపర్ ఉంది కాబట్టి దీంట్లో ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. దానికి మీరు ఏం చేయాలంటే కేవలం ఒక 40 వర్డ్స్ మీరు నేర్చుకోగలిగితే మనం ఈజీగా ఎథిక్స్ పేపర్ రాసేయచ్చు అనమాట. కేవలం 40 వర్డ్స్ చాలు మీకు. 40 అంటే మొత్తం దీన్నే మనం సబ్జెక్ట్ టెర్మినాలజీ అంటాం. ఎథిక్స్ టెర్మినాలజీలో మనం కానీ చూస్తే ఒక 40 వర్డ్స్, ఒక 40 పదాలు కానీ మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా ఎథిక్స్ రాయచ్చు. దీనికేం పెద్దగా బుక్స్ ఏమి ఉండవు, నో బుక్స్ అనమాట ఎథిక్స్కి. మీరేం పెద్దగా బుక్స్ ఏం ఫాలో అవ్వలేదు. జస్ట్ ఏదో 1 or 2 బుక్స్ ఏంటంటే జస్ట్ ఐడియాలజీ కోసం. ఏంటి ఎథిక్స్లో ఉన్న టాపిక్స్ ఏంటి, ఎథిక్స్లో ఉన్న టాపిక్స్ ఫస్ట్ ఏంటంటే సిలబస్ బాగా చూడండి. సిలబస్లో పేపర్లో మీకు ఎథిక్స్ సిలబస్లో ఏముంది, సిలబస్లో ఫస్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఎథిక్స్లో కానీ చూస్తే మెయిన్ టాపిక్స్ కానీ మనం చూస్తే ఒక 10 టాపిక్సే ఇచ్చారు అంతే. 10 టాపిక్స్. ఈ 10 టాపిక్స్ కూడా ఒక 10 కీవర్డ్స్ని బేస్ చేసుకునే ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. ఆ కీవర్డ్ లేదా ఆ సబ్జెక్ట్ టెర్మినాలజీ, ఆ పదజాలాన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఎథిక్స్లో మనం మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. యాజ్ యూజువల్గా ఈ పేపర్ వల్ల బాగా రాయటం వల్ల మనకి ఇంటర్వ్యూ కూడా ఈజీ అవుతుంది. ఇంటర్వ్యూలో కూడా ఆల్మోస్ట్ ఆల్ దీనికి రిలవెంట్గా ఉండే క్వశ్చన్సే మనకు అడగటం జరుగుతుంది. 40 పదాలు నేర్చుకోండి చక్కగా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మీకు ఎలాంటి వర్డ్స్ నేర్చుకోవాలో కొన్ని నేను మీకు చెప్తాను. ఎగ్జాంపుల్ కింద కానీ చూస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎథిక్స్ అంటే ఏంటి, ఎథిక్స్ ఏంటి, ఇంటిగ్రిటీ అంటే ఏంటి, ఇంటిగ్రిటీ. ఎథిక్స్ అంటే నీతి, ఇంటిగ్రిటీ అన్న నిజాయితీ, నీతి వస్తుంది, నిజాయితీ. అదేవిధంగా ధర్మం అంటే ఏంటి, అదేవిధంగా న్యాయం, జస్టిస్. న్యాయం అంటే మళ్ళీ న్యాయంలో రకాలు ఉంటాయి. అట్లా దీంట్లో ఏదైనా ఒక క్వశ్చన్ అడగచ్చు. మనం చూడండి ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ధర్మ, న్యాయం వీటి మీద ఎవ్రీ ఇయర్ 2 to 4 క్వశ్చన్స్ అడిగి ఉన్నారు. మాకు కావాలంటే మీరు ప్రీవియస్ పేపర్ చూడండి. తర్వాత మనం కానీ చూస్తే వాల్యూస్, విలువలు. ఇప్పుడు లేనిది ఇవే ఎక్కువ మందికి విలువలు. వాల్యూస్ మీద కూడా ఎప్పుడూ అడుగుతూనే ఉన్నారు. ప్రొఫెషనల్ వాల్యూస్ అను, లేకపోతే కార్పొరేట్ వాల్యూస్ అను, ఎడ్యుకేషనల్ వాల్యూస్ అను, లేకపోతే సోషల్ వాల్యూస్ అను, ఇలా ఏదో ఒక వాల్యూస్ అడుగుతూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు చూసుకుంటే. తర్వాత మనం కానీ చూస్తే పార్షియాలిటీ, పక్షపాతం. మనం ఏదో ఒక వర్గాన్ని సపోర్ట్ చేయడానికి పక్షపాతం అంటారు. తర్వాత మనం కానీ చూస్తే ఇంపార్షియాలిటీ, నిష్పక్షపాతం. ఏ పక్షానికి మనం బాధ్యత వహించకుండా న్యాయంగా వ్యవహరించడాన్ని నిష్పక్షపాతం అంటారు. చట్టం, లా,
లా అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. చట్టం మనం కొన్ని నియమ నిబంధనలు చేసుకొని రూపొందించుకుంది మనం కాపాడుకోవడం కోసం, ఎదుటివారి నుంచి మనం కాపాడుకోవడం కోసం, రక్షణ కోసం మనం రూపొందించుకున్నటువంటి ఒక పట్టికనే మనం లా అంటాం, చట్టాన్ని. అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే ఇంకా మనం ఎంపతి ఎక్కువగా ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఎంపతి మీద. ఎంపతి అంటే ఎదుటి వాళ్ళ కష్టాలని మన కష్టాలుగా భావించి ఎదుటి వాళ్ళ స్థానంలో మనం ఉండి ఆలోచించడం, దాన్ని ఎంపతి అంటారు. ఎంపతి. ఇంకోటి సింపతి. సింపతి అనేది సానుభూతి. సింపతి సానుభూతి చూపించటం. దీని తెలుగులో తదానుభూతి అంటారు. తదానుభూతి చెందటం అంటే మనం వాళ్ళలాగా ఫీల్ అవ్వటం, సానుభూతి, కష్టాలు చూపించడం. తర్వాత మనకి కంపాషన్. దీన్ని మనం దయ, కరుణ అని కూడా అంటాం. అదేవిధంగా మనం కానీ ఇంకా చూసినట్లయితే ఇంకా కొన్ని కానీ మనం చూస్తే విర్చ్యూ అంటే మంచి లక్షణాలు, గుణాలు. ఎవ్రీ ఇయర్ అడుగుతున్నారు అనమాట దీని మీద కూడా క్వశ్చన్. తర్వాత యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే వైఖరి. ఓకే, వైఖరి. సో ఇలాంటివి అంటే ఎగ్జాంపుల్గా ఇవి మీకు చెప్తాయి. ఇలాంటి వర్డ్స్కి మీకు మీనింగ్ తెలియాలి. ఇంకా మనం చూస్తే హ్యాపీనెస్. హ్యాపీనెస్ మీద వరుసగా అడుగుతున్నారు క్వశ్చన్. హ్యాపీనెస్ అంటే ఏంటి? సడన్గా అడిగితే ఏం చెప్తారు? సంతోషం అంటే. కాబట్టి హ్యాపీనెస్ సంతోషంగా ఉన్నట్టు. పీస్. పీస్. నాన్ వైలెన్స్. గాంధీ గారి సిద్ధాంతం నాన్ వైలెన్స్. గౌతమ్ బుద్ధ ప్రీచ్డ్ దిస్ థియరీ, నాన్ వైలెన్స్. అదేవిధంగా మనం ఇలా మనం చూస్తే ఇలాంటి వర్డ్స్ నేర్చుకొని వాటికి మీనింగ్ ఏంటి అనేది కానీ మీరు తెలుసుకోగలిగితే, అది ఎలా సాధించాలి, దాన్ని సాధించడానికి ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేది కానీ మీరు తెలుసుకోగలిగితే, ఎథిక్స్ పేపర్ మనం ఈజీగా రాసి ఈజీగా మనం ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇది కూడా మనకు ఒక సర్వీస్ డిసైడింగ్ ఫ్యాక్టర్ పేపర్ అనమాట. దీనికి మీకు నాలెడ్జ్ స్కూల్ ఎడ్యుకేషన్లోను, మీ కాలేజ్ ఎడ్యుకేషన్లోను, మన ఇంట్లోను, మన ఫ్యామిలీలో మనకి పేరెంట్స్ మనకి ఎథిక్స్ వాల్యూస్ నేర్పిస్తుంటారు. అదేవిధంగా సొసైటీ నుంచి మనం కొన్ని నేర్చుకుంటాం. మీరు వర్క్ ప్లేస్ ఉంటే వర్క్ ప్లేస్ నుంచి కొంత వాల్యూస్ నేర్చుకుంటాం మనం. ఓకే, అదేవిధంగా మన టీచర్, మెయిన్గా మన టీచర్ నుంచి కొన్ని వాల్యూస్, టీచర్. తర్వాత మతాధిపతులు, ఈ ప్రీస్టులు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళ నుంచి కొన్ని నేర్చుకుంటాం మనం. అదేవిధంగా గాడ్. అదేవిధంగా మంచి బుక్స్, గుడ్ బుక్స్ లైక్ బైబిల్, గీత, ఖురాన్. వీటి నుంచి రిలీజియస్ సంస్థల నుంచి మనం నేర్చుకుంటాం, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మనం నేర్చుకుంటాం. ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్లో ఎలా ఉపయోగపడతాయి అనే క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు మనకి. ప్రభుత్వ పాలనలో ఈ నీతి నిజాయితీ యొక్క ఏంటి? చాలా సర్వేలు చెప్తున్నాయి కదా ప్రభుత్వ పాలనలో నీతి నిజాయితీ అవసరం అని. ఓకే, సో అందుకని మనకి ఈ పేపర్ని సివిల్ సర్వీసెస్లో పెట్టడం జరిగింది. కాబట్టి మీ వర్డ్స్ అన్నీ మీరు బాగా నేర్చుకుంటే ఎథిక్స్ చాలా బాగా రాయొచ్చు అనమాట. చాలా చాలా బాగా రాయొచ్చు. దీనికి మనం పెద్దగా మీరు ఎక్కువ బుక్స్ ఏం చదవలేదు. మార్కెట్లో 1-2 బుక్స్ తీసుకోండి, ఒక బుక్ తీసుకొని చదవండి, ఏదైనా ఒక బుక్. తెలుగులో కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి. సో మీకు ఈ ఎథిక్స్ క్లాసెస్ కావాలన్నా, లేదా మీకు మెటీరియల్ కావాలన్నా, టెస్ట్ సిరీస్ ఏదైనా మీకు ఆఫ్లైన్, ఆన్లైన్లో లభ్యమవుతాయి. ఆఫ్లైన్ అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్లో మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో కాబట్టి ఎథిక్స్ అనే పేపర్ ఎంత ఈజీ అనమాట. సో ఇది చాలా ఈజీగా రాసి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్ అనమాట. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎక్కువ మందికి దీన్ని రీచ్ అయ్యేటట్లు చేయండి. సో ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ.